లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి గైస్. మనకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్రీ ఫైర్ని పీసీలో ఆడబోతున్నాం గాయస్. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? అండ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. అండ్ ఇవాళ మన టాపిక్ కంటెంట్ ఏదో ఒకటి వచ్చేస్తే మనమైతే ఫ్రీ ఫైర్ని అయితే ఆడబోతున్నాం, అది కూడా పీసీలో గాయస్. ఎందుకైనా కొంచెం జాగ్రత్త కొద్ది అయితే ముందే 2 మ్యాచ్లు అయితే ఆడేసా గాయస్. ఫస్ట్ టైం అయితే అని అంటలేను, కానీ 2 మ్యాచ్లు అయితే ఆడేసా. మైక్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసాం. మైక్ మరి మినిమం ఉంటుంది. మనం ఉత్తిగానే మొబైల్లో ఆడినప్పుడే 3-4 కిలోలు 2-3 కిలోలు కొడతాం, అది కూడా నూబుగాలు వచ్చినప్పుడు. ఇప్పుడు మనం పీసీలో ఆడుతున్నాం, మినిమం ఇంత ఉండకూడదా? ఇంకా లేట్ చేయకుండా అయితే ఇంకా స్టార్ట్ అయితే చేసేద్దాం మన ఫ్రీ ఫైర్ గేమ్ అయితే. గాయస్, గేమ్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఎలా ఆడడో ఏమో, పీసీ కదా కొంచెం ఉంటుంది భయం. ఇక్కడ కనబడుతున్న ఈజిప్ట్ బటన్ ఎట్లా నొక్కాలో తెలుస్తలేదు గాయస్. ఏమేమో వస్తున్నాయి. ఈ వీటికన్నా ముందు అక్కడ చూడండి గాయస్, పింగ్ ఉన్నది. ఆ పింగ్ తల్లి అయితే 200-300 అయితే దాటుతుంది. ఏమవుతుందో ఏమో, ఏ బట్టగాడు నన్ను కొడతాడో ఏమో. అన్ని ప్రాబ్లమ్స్ ఒక లెక్క అయితే ఈ ప్రాబ్లం ఒకటైంది గాయస్. ఎందుకంటే ఆ ఈజెక్ట్ బటన్ ఏంటిదో తెలుస్తలేదు, ఎట్లా దిగాలో తెలుస్తలేదు. అండ్ గాయస్, బెర్ముడా మ్యాప్లో బాహుబలి లాంటి నేనే దిగబోతున్నా ఈ నువ్వు. అండ్ గాయస్, మనమైతే గ్రేవ్ యార్డ్లో అదే షిప్ యార్డ్లో అయితే దిగబోతున్నాం. ఇక్కడ ఒక్కొక్కరిని అయితే పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తా. పిట్టలు దొర అయిపోయాం గాయస్. మనతోటి ఎవడన్నా వస్తున్నాడా? జోక్ అన్న బ్రో, అట్టుగానన్నా మన పిట్టల దొర కాదు, ఏం కాదు. ఒత్తి నువ్వు పోయి ఆడుకో బ్రో. పో బ్రో. గాయస్, ఈ సిచ్యువేషన్లో ఒక్క మంచి డైలాగ్ అయితే గుర్తొస్తుంది. ఏంటిదంటే, 100 మందిని కాదు షేర్ ఖాన్, ఒక్కొక్కరిని ఒకటేసారి పంపించు, అది కూడా నువ్వు కానీ పంపించు షేర్ ఖాన్, చూసుకుందాం నువ్వు నేను అని. నేనే దొంగరా అంటే నాకన్నా ఇంకో దొంగోడు వచ్చేసాడు గాయస్ ఈ రూమ్లోకి అయితే. వీడైతే మనకైతే కనబడతలేడు, కనబడితే ఇంకా వాడికైతే హెడ్ షాటే. అంటే బాడీ షాట్ కొట్టే దిక్కే లేదురా బాబు అంటే ఇంకా హెడ్ షాట్ అంటానా. కొన్ని టెన్షన్ టైంలో ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్స్ వేస్తేనే కొంచెం ధైర్యం అయితే వచ్చేస్తుంది గాయస్. అక్కడ ఏం లూట్ లేదని అయితే నేనైతే ఇటైతే వచ్చేస్తున్నా గాయస్. అంటే నిజం చెప్పాలంటే అక్కడ ఎనిమి కాడైతే ఉన్నాడని అయితే ఇటైతే వచ్చేస్తున్నా గాయస్. మెల్లగా లూట్ అయితే ఏరుతున్నా గాయస్. ఎక్కడ ఏం లూట్ అయితే దొరకలేదు. కొంచెం ఆగు. ఇక్కడ మంచి పెద్ద మెడికిటే దొరికేసింది. ఈ మెడికిట్ అంత యూజ్ అయితే ఉండదు కావచ్చు, ఎందుకంటే మనమే ఎక్కువ కిలోలు కొట్టేది కాబట్టి. అంటే ఒక్కసారి అక్కడ చూడండి మీద ఎన్ని కిలోలు ఉన్నాయి గాయస్. ఓకే, 32 కిలోలు. గాయస్, ఇంకా ఎంతసేపు గాయస్, మనలో ఉన్న సింహాన్ని అయితే బయటికైతే తెచ్చేద్దాం గాయస్. అంటే గాయస్, ముందైతే చూడండి అక్కడ మీద స్కానర్ అయితే పోతుంది. ఇక్కడ ఎనిమిస్ అయితే కనబడుతున్నారు. ఒకడైతే లెఫ్ట్ పక్కన అయితే ఎనిమి అయితే ఉన్నాడు. ఇప్పుడే కొంచెం ఫామ్లోకి అయితే వచ్చేసా. ఇదేంటి ఇది గాయస్, షార్ట్ రేంజ్ గన్ అయితే పడుతున్నా. ఈ గన్ స్విచ్చింగ్ కూడా అసలేదు గాయస్. ఓకే మంచిగానే హ్యాండిల్ అయితే చేస్తున్నా. ఇప్పుడైతే పీసీని వచ్చేసింది గాయస్. మొన్న బాయ్ అయిపోయినా, ఒక కిల్ అయితే వచ్చేసింది. అండ్ గాయస్, ఈ రీలోడ్ ఎలా చేయాలో తెలుసలేదు. ఈ రీలోడ్ ఎలా చేయాలని గాయస్ ఒక్కసారి అయితే కామెంట్లు అయితే చేసేసేయండి. ఇంకొకటి బట్టగాడైతే వచ్చేస్తుండు. హెడ్ గాయస్, ప్యూర్ హెడ్. ఇంకెవడు గాయస్ మనని అయితే తిట్టేది నువ్వుగా అనేది బొక్కడాగాడు. ఒకసారి కామెంట్స్లలో వేసేసుకోండి. ప్యూర్ నెంబర్ గాయస్, ప్యూర్ రెడ్ నెంబర్స్ అట్లా ఉంటుంది గాయస్. అంటారు కావచ్చు 2 కిలోలు కొట్టాడు ఆగుతలేడు అనుకుంటారు కావచ్చు. 2 కిలోలతోటి ఆగాను, బుయ్యా కొట్టే తీరుతాను, చూసుకోండి ముందుంది బుయ్యా పండుగ. ఈ ఉత్తేనన్న గాయస్, మీరు సీరియస్గా తీసుకోకండి. నేనేదో అట్లా పంచుకోలేక దొరుకుతలేమని అయితే అదైతే వేసేసా. ఈ బట్టగాడే తొరుగుతుండు బొక్కడాగాడు. అరే ఆగురా, నీకు బుల్లెట్ దింపని ఎక్కడ పోను.
పీకాడు. కాల్చి కాల్చి ఈ యువరాజు బాహుబలికి కొంచెం దాహం అదేదే అన్నం అదేదే ఆకలిస్తుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ అదే కేక్ అయితే తినబోతున్నాను. ఇంకా మొదలెడదాం గాయస్. ఇదేంది గాయస్ వస్తలేదు, ఏం నొక్కాలో చెప్పండి. ఇప్పుడు కూడా అగో ఒకటి నొక్కితే ఒకటి వెళ్తుంది గాయస్. ఏం చేద్దాం, అవసరం లేదు గాయస్, ఇక నుంచి వెళ్ళేద్దాం. మరియా ఎందుకు మనకి ఇలాంటి పోటీలు పోరాటాలు. హీలింగ్ అయితే చేసేసుకున్నా, ఇంకా వెళ్ళేద్దాం. ఇంకా ఎనిమిది కనబడతలేడు గాయస్. నాకు 3 కిలోలతోటి బుయ్య అవసరం లేదు గాయస్. 3 కిలోలతోటి నాకు ఫ్రీగా బుయ్య ఇచ్చేయకండి. నేను ఇంకో 10 కిలోలు కొట్టేస్తా. అంటే ఏమో గాయస్, నాకు కూడా తెలియదు నేను ఎన్ని కొడతాను. ఈ ఎక్కడున్నారా కట్టపారై, ఎనిమిదిని తెచ్చేయరా. ఏమోట్లేదు మన దగ్గర ఏం లేవు గాయస్. పూర్ నువ్వు ఎవర్రా బ్యాంకులు వేయాల్సిన హారాన్ని ఇక్కడ వేస్తున్నారు బాటుగాలారా. నాకన్నా బాటుగాలు ఉన్నారా ఇక్కడ. ఎందుకండి ఇలాంటి వాళ్ళని ఈ ఫ్రీ ఫైర్లో పెడతారు, తీసేయండి. చాలా కంట్రీలో ఉన్నావు బేట. గాయస్ దొంగ అయితే దొరికేశాడు. ఇంకా పోలీస్ అయితే కాల్ చేస్తున్నాడు. 46 49 కొట్టేసా గాయస్. చచ్చేసాడు గాయస్, పీకేసాడు గాయస్. బాయ్ బ్రో, మీదికి పోయినావు కావచ్చు, నాకు పోయేటప్పుడు కూడా లైక్ కొట్టేశావు. నీ గుండె ఎంత మంచిదో. మీరు కూడా నాకు తెలిసినంత మంది మంచి వాళ్ళే కావచ్చు. నా వీడియో చూసే వాళ్ళందరూ మంచి వాళ్ళే ఉంటారు. అందుకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి గాయస్, మీకు నచ్చితేనే. ఓకే, ఇంకెవర్రా కట్టప్ప కాదు, ఇక్కడ దేవసేన అయితే వచ్చేసింది. అక్క వచ్చేస్తుందా. ఓకే తలకాయ పలికి పీకేసింది. మొత్తం ఎనిమిది అందరూ చుట్టుముట్టేశారు గాయస్. బాటగాళ్ళు మొత్తం చుట్టుముట్టేసి కొట్టేద్దామనే. మనం అలాంటి వాళ్ళం ఇలాంటి వాళ్ళం కాదు, ఉరుకుడే పరిగెత్తుడే. ఇక్కడ కారద్దు, ఇప్పుడు కారుతోటే వద్దు. తలకాయ వలగొట్టింది. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి పరిగెత్తాల్సిన అవసరం లేదు. దానికంత దాటాక ముందు హీల్ అయితే వేసేసుకుందాం ముందుగా. అమ్మయ్య, అప్పుడు యూజ్ కాదనుకున్నాం, ఇప్పుడు యూజ్ అయితే అవుతుంది. వీడియో కూడా బ్రో, మీకు గుర్తుందో గుర్తులేదో కానీ నేనైతే అప్పట్లో 25th సీజన్ కావచ్చు, స్కైలార్డ్ని అయితే పల్లికి పోయేటట్టయితే యూజ్ చేస్తుండే. అప్పుడు నేనే కాదు మీరందరూ కూడా యూజ్ చేసే ఉంటారు. కామెంట్స్లలో అయితే ఒక్కసారి అయితే దీన్ని ఒక్కటైతే వేసేసుకోండి. అక్కడ చూడు కేగాడైతే కొట్టేస్తున్నాడు, అయితే కొట్టేసా. అండ్ గైస్ ఫైనల్ ఫైట్కి అయితే వచ్చేసా. చూడండి కెళ్ళి అయితే వెళ్ళిపోతుంది. కెళ్ళి వెనకాల స్కైలర్ కూడా వెళ్ళిపోతున్నాడు. ఇదేంది గైస్, స్కైలర్ ఇక్కడ కెళ్ళిని ముందు వేసేయాలి. స్కైలర్ గాడు ఇంకా వెళ్ళిపోతున్నాడు. కెళ్ళిని ముందు వేసేయాలి దీని తల్లి. కెళ్ళి స్కైలర్ మధ్యలో ఏం లేదు గాయస్, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కొట్లాడుకుంటున్నారు. ఓకే, అండర్స్టాండింగ్ ఏం లేదు. ఈ చూతేగాడు మననే కొడుతున్నాడు అయితే. ఓకే గాయస్, వన్ పని అయితే అయిపోయింది. అండ్ గాయస్ లాస్ట్కి అయితే వచ్చేసి ఇంకా ఎలైవ్ 3 అయితే ఉన్నది చూసుకోండి. అక్కడ ఒక ఎనిమిది అయితే వచ్చేస్తున్నాడు. ఇక్కడ రైట్ సైడ్ మంచిగా ఊరికైతే వచ్చేస్తున్నాడు. ఇక్కడ లడ్డూలు ఏం పెట్టలేదు నాయన, నీకు ఒక లడ్డు కావాలా ఇచ్చేసా. ఎందుకండి గాయస్, మనకు అన్ని కాలం లడ్డూలు. ఇంకొకడైతే ఉన్నాడు, వాడిని కూడా వేసేస్తే మనకి ఈ మహిష్మతి రాజ్యం అంతా మన చేతులకైతే వచ్చేస్తుంది. ఇంకా పీసీలో కూడా గెలిచినట్టయితే అయిపోతాం. గాయస్ ఇక్కడ వచ్చేసాడు గాయస్ ఉన్నొక్కడు. వీడైతే పెద్ద కీడిగాడే, కంత్రిసాలేగాడు. వీడినొక్కని వేసేయాలంటే మనం ఉన్న ఎనర్జీ అంతా ఉపయోగించేసేయాలి. ఈయన కొట్టనో తెలియదు, నా కాళ్ళు అయితే అనుకున్నాయి. వీడు ఎటో తిరుగుతున్నాడు, మనమైతే ఎటో కొడుతున్నాము. వీడు గ్లూవాల్ వేస్తున్నాడు, మనం గ్లూవాల్ వేయటలేము. మనం ఇప్పుడు ఒక యాక్టివ్ స్కిల్ అయితే వాడేసాం. కాంగ్ అయితే వేసేసా. వీడు ఏవేవో ఇబ్బుతున్నాడు బయటికి, ఏదో కొడుతున్నాడు. అన్ని ఇసిరేస్తుండు, బాటగాడు అనుకుంటాడు. వీడేమన్నా కొట్టేసిండే గాయస్. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అండ్ గాయస్ మనకైతే హెల్త్ అయితే లేదు, అందుకే ఓడిపోయాం. ఓకే గైస్, పేరు నస్తా కూర్కురే గాడు, అందుకే పాపం లేనైతే ఇచ్చేసా. ఇంకా పీసీలో గేమ్ ప్లే ఎలా ఉందో అయితే చెప్పేసేయండి గైస్. ఇంకా బాయ్ గైస్.